వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ. ఆరాటమా పోరాటమా బిగ్ డిబేట్ కార్యక్రమానికి స్వాగతం. పాకిస్తాన్ అనగానే మన శత్రు దేశంగా భావిస్తాం. నేబర్ కంట్రీ అయినప్పటికీ ఎప్పటికీ సైతం డేగ కన్నులు పాకిస్తాన్ మీదనే ఉంటాయి. పాకిస్తాన్లో ఏం జరిగినా కూడా చాలా ఆతృతంగా మనం చూస్తాం. అలాగే భారతదేశంలో ఏం జరిగినా కూడా పాకిస్తాన్కి సంబంధించి వాళ్ళు కూడా అలాగే ఇలా చూస్తారు. ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితం మొన్న సాయంత్రం క్వెట్టా నుండి బయలుదేరి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను BLA బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన మిలిషియా బలూచిస్తాన్ ప్రాంతంలోని క్వెట్టా వద్ద 8వ నంబర్ టన్నెల్ దగ్గర పట్టాలను అడ్డగించి జాఫర్ ఎక్స్ప్రెస్ను హైజాక్ చేశారు. అందులో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులతో పాటు పాకిస్తాన్ మిలిటరీకి సంబంధించిన ఎవరైతే అధికారులు వెళ్తున్నారో అందులో ప్రయాణం చేస్తున్నారు. అంటే జాఫర్ ఎక్స్ప్రెస్లో ముందటి భాగంలో వెనుక భాగంలో ప్యాసింజర్స్ను పెట్టేసి మధ్యలో మిలిటరీ ప్రయాణం చేస్తున్నది. ఆ నేపథ్యంలోనే అది కనుగొన్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన మిలిషియా ఆ ట్రైన్ని అడ్డగించి అందులో ఉన్న ఎవరైతే మిలిటరీ సంబంధించిన ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళను కిడ్నాప్ చేయడం జరిగింది, హైజాక్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇరు వర్గాల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. అందులో దాదాపుగా 30 మంది సైనికులు, అదేవిధంగా దాదాపుగా 15 నుండి 20 మంది మిలిషియాకు సంబంధించిన వాళ్ళు చనిపోయినట్టుగా నాకు తెలిసింది. వాస్తవానికి బలూచిస్తాన్ మీద పట్టు ఎవరిది? అహ్మద్ ఖాన్ ఎప్పుడైతే 1947లో నేను పాకిస్తాన్తో కలవము, మాకున్నకు సంబంధించిన మా వనరులను మేమే కాపాడుకొని మాకు ఒక ప్రత్యేక దేశంగా గుర్తించాలి అని చెప్పిన సమయంలోనే రష్యా ఎక్కడ ఆధిపత్యం తన చలాయిస్తుందో అని బ్రిటిష్ వారు కావాలని ఒత్తిడి పెట్టి అహ్మద్ ఖాన్తోని ఒప్పందం కుదిరించారు. తర్వాత అనేక సమస్యలతో అనేక విషయాలలో పాకిస్తాన్కు సంబంధించిన ఆర్థిక వ్యవస్థను కాపాడుతున్న బలూచిస్తాన్పై ఇటు ఆఫ్ఘనిస్తాన్, ఇటు చైనా, ఇటు ఇండియా, ఇటు అమెరికా ప్రతి ఒక్కరూ దాని మీద కన్నుంచారు. అనేక బ్రహ్మాండమైన ఒక ఖనిజ సంపదతో ఉన్న ఆ ప్రదేశాన్ని క్యాప్చర్ చేయడానికి ఇప్పటికే సిపెక్ మొదలుపెట్టింది. చైనా ఎకనామికల్ జోన్ ఏదైతే ఉన్నదో ఆ సిపెక్ అనే ఒక ప్రాజెక్టును మొదలుపెట్టింది. ఆ కార్యక్రమాన్ని అడ్డగించిన బలూచిస్తాన్ వారు ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు, ఎంతో పోరాటాలు చేస్తున్నారు. ఈ విషయంపై ఈరోజు ఏదైతే హైజాక్ జరిగిందో అందులో చాలామంది చనిపోయారు. ఆ విషయంపై మాట్లాడడానికి ఈరోజు ఫోర్ సైజ్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారు మనతో లైన్లో ఉన్నారు. సుధాకర్ శర్మ గారు, వెల్కమ్ టు ద ఫోర్ సైజ్ టీవీ అండి. అలాగే మా ఆహ్వానం మేరకు ఈరోజు ఈ డిబేట్లో పాల్గొనడానికి వచ్చిన ప్రొఫెసర్ లక్ష్మణ్ గారికి, అలాగే బండారు రామ్మోహన్ గారికి, ఎనాలిస్ట్ అయినటువంటి బండారు రామ్మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం, ఆహ్వానం పలుకుతున్నాం. ఇంకొక విషయం మనం ఫోర్ సైజ్ టీవీ ఈరోజు ప్రేక్షకులకు చెప్పదలసింది ఏంటంటే, అనేక మంది కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్కు సంబంధించిన అనేక మంది జర్నలిస్టులతోని ఫోర్ సైజ్ టీవీ సంప్రదించడం జరిగింది. ప్రతి వారు జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు, జంగ్, జియో అలాంటి ఛానళ్లకు సంబంధించిన వారు కూడా, అస్మా జహాంగీర్ కూతురు మొనిజా జహాంగీర్ కూడా ఈరోజు ఈ విషయంపై మాట్లాడడానికి వెనకడిగేశారు. ఎంత సెన్సిటివ్ ఇష్యూను మేము మాట్లాడలేము, కేవలం మాకు చెప్తున్నప్పటికీ ఇదొక రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ అని చెప్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం మిలిటరీ పాలన చేస్తున్నది. ఎలాంటి మాట మాట్లాడినప్పటికీ దేశానికి సంబంధించిన ఈ సమస్యాత్మకమైన విషయాలపై మాట్లాడితే మాకు సంబంధించిన నిర్బంధం ఏర్పడుతుంది, మమ్ములను కూడా వేధించడం మొదలవుతుంది. అందుకోసమే ఈ సబ్జెక్ట్ మీద మాత్రం మేము మాట్లాడలేమని చాలా కరాఖండిగా చాలామంది మిత్రులు, జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు చెప్పడం జరిగింది. అందుకనే ప్రేక్షకులతోని మేము ఒకసారి వారికి మమ్మల్ని మన్నించాలని కోరుతున్నాము. పాకిస్తాన్ నుంచి వెళ్ళి రిప్రజెంట్ చేయలేకపోతున్నారు చాలామంది. అందుకనే వారికి సంబంధించిన మన వార ఏదైతే ఉన్నదో ఆలోచన విధానం, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఎలా ప్రజెంట్ చేయదలుచుకున్నారు, వారిని ప్రేక్షకుల ముందు పెట్టలేకపోతున్నందుకు మేము చింతిస్తూ ఈరోజు మనం సుధాకర్ శర్మ గారితో మొదలు పెడతాం. సుధాకర్ శర్మ గారు,
పాకిస్తాన్ అనగానే ఈరోజు ఇంత అరాచకంగా ఒక 30 మంది మిలిషియా వాళ్ళు, 30 మంది మిలిటరీ వాళ్ళు, 15 మంది దాకా మిలిషియా వాళ్ళు చనిపోయారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ Thank you, Jamil ji. First of all, I am quite excited to participate in this particular debate. The thing is, Balochistan issue needs incisive analysis, critical thinking, and also detail and pin-to-pin understanding. ఇది నిజంగా చెప్పాలి అంటే గ్లోబలీ అక్నాలెడ్జ్డ్ ఇన్సర్జెన్సీగా మనం పేర్కొనవచ్చు. బలూచిస్తాన్ యొక్క జియోగ్రఫీని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు లుక్ ఎట్ ది జియోస్పేషియల్ పొజిషనింగ్ ఆఫ్ బలూచిస్తాన్. మనం చూస్తే పాకిస్తాన్లో ఉన్నటువంటి 4 బిగ్గెస్ట్ ప్రావిన్సెస్లో 4 ప్రావిన్సెస్లో దిస్ హ్యాపెన్స్ టు బి ది బిగ్గెస్ట్. ల్యాండ్ ఏరియా మనం చూస్తే ఇట్ ఈస్ having 44% of the total area of Pakistan. But if you look at the population, it comprises only 5% of the total population of Pakistan. And it is vast in area, rich in minerals, but least populated and least developed also. ఈ వైవిధ్యభరితమైనటువంటి విషయాలు మాత్రమే కాక, జియోస్పేషియల్ కాన్ఫిగరేషన్స్ మాత్రమే కాక, ఇఫ్ యూ గో బ్యాక్ డీప్ ఇన్ టు ది హిస్టారికల్ అనాలిసిస్ మనకు ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని పొలిటికల్ డెసిషన్స్, కొన్ని పొలిటికల్ ఫోర్సెస్, కొన్ని పొలిటికల్ యాక్టివేషన్స్ ఆ బలూచిస్తాన్ యొక్క ఫేట్ను డెసిసివ్గా మార్చేశాయి. ఈరోజు బలూచిస్తాన్ ఈ స్థితిలో ఇంత దయనీయంగా ఉంది అంటే దానికి కారణం ఏంటి అంటే 1947లో బలూచిస్తాన్కు జరిగినటువంటి అతిపెద్ద మోసం, దారుణం, ఒక రకంగా చెప్పాలి అంటే అతిపెద్ద కుట్ర, కాన్స్పిరసీ అని మనం అంటాం. మనం డీటెయిల్స్లో కనుక వెళ్తే పాకిస్తాన్కి ఎప్పుడైతే ఇండియా నుంచి వెన్ ఇట్ గాట్ సీడెడ్ ఫ్రమ్ ఇండియా అండ్ వాస్ గివెన్ ఇండిపెండెన్స్, అక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. బలూచిస్తాన్ అప్పుడు 4 ప్రావిన్సెస్గా ఉంది. అది కలాత్, కరన్, లాస్బెల్లా అండ్ మెకరాన్. ఈ 4 ప్రావిన్సెస్కు వాళ్ళకు ఆప్షన్ ఇచ్చారు. దెర్ ఆర్ 3 ఆప్షన్స్. ఈదర్ 4 ఆఫ్ దీస్ పర్టికులర్ ప్రావిన్సెస్ కెన్ మెర్జ్ విత్ పాకిస్తాన్ ఆర్ మెర్జ్ విత్ ఇండియా ఆర్ రిమైన్ ఇండిపెండెంట్. 3 ఆప్షన్స్ వర్ దేర్. సో అక్కడ ఉన్నటువంటి మాస్టర్ మైండ్ మహమ్మద్ అలీ జిన్నా గారు ఉండటం వల్ల, అక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టెన్షియల్ ప్రెజర్స్ అండ్ అదర్ కన్సిడరేషన్స్ వల్ల కరాన్, లాస్బెల్లా అండ్ మెకరాన్ దే ఇన్స్టెంట్లీ agreed to join with Pakistan, but only Kalat, this particular region Kalat, was really not willing to join with Pakistan. Mari Kalat said, we have a culture of our own, ethnicity of our own, understanding of our own, way of living of our own, identity of our own. Mari we want to remain independent, and they came to a conclusion. In fact, the history very clearly shows that on August 15, 1947, Kalat, Balochistan became independent. కానీ ఆ ఇండిపెండెన్స్ అనేది కేవలం 226 రోజులు మాత్రమే నడిచింది. ఇది ప్రపంచ చరిత్రలో మనం ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఒక సత్యం. కేవలం 226 రోజులు మాత్రమే ఆ ఇండిపెండెన్స్ ఇచ్చి తరువాత మిలిటరీ మైట్తోనూ పొలిటికల్ డిసెప్షన్తోనూ బలూచిస్తాన్ను పాకిస్తాన్లో మెర్జ్ చేసేశారు. ఆ రోజు నుంచి ఇన్సర్జెన్సీస్ మనం చూస్తే 1948 to 50, 50 to 58 to 60, 62 to 63, 73 to 77 and latest also 2013లో 17లో and now the present. The crisis is continuous. అంటే the voice of the people has been equivocally, they have been telling that we want to remain independent. We have been deceived into merging with the mainland of Pakistan against our own will and wish. Kabatti as people of Balochistan, we want to be liberated. We want to remain what we are. And there are many other issues also. Endukante today we have invited the most elite of the dignitaries kabatti let's take some inputs from them. ఆ తర్వాత విల్ ట్రై టు ఫ్రేమ్ ఎ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ యాజ్ టు వై దిస్ పర్టికులర్ ఇష్యూ హ్యాస్ టేకన్ ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ శర్మ గారు. థ్యాంక్ యూ. ప్రస్తుతం ఒకసారి ప్రొఫెసర్ లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణ్ గారు, ఈరోజు ఈ ఊచకోత ఏదైతే జరిగిందో
ఒక మారణ కాండ జరిగిందో, అది మిలిటరీ వాళ్ళే కావచ్చు, బిఎల్ఏ మిలిషియాగానే కావచ్చు, ఒక్కసారిగా ఉలిక్కపడ దేశం సిపెక్ కూడా, అంటే చైనా పాకిస్తాన్ కారిడార్ ప్రాజెక్ట్ ఏదైతే నిర్మించబోతున్నారో దాని మీద కూడా దీని ఇంపాక్ట్ పడబోతుంది. ఈ విషయంపై మీరే స్పందిస్తారని. చూడు సుధాకర్ శర్మ చెప్పినట్లుగా ఒక విషయం స్పష్టత ఉన్నది. ఇక్కడ విషయం ఏంటంటే, ప్రొఫెసర్ మంజూర్ ఆలం గారు జాగ్రఫీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ ఉన్నప్పుడు ఎప్పుడు ఒక మాట అంటుండేది, జపాన్ ఈజ్ ఏ పూర్ కంట్రీ బట్ ద జపానీస్ ఆర్ రిచ్ పీపుల్ అని. అదేవిధంగా ఇండియా ఈజ్ ఏ రిచ్ కంట్రీ బట్ ద ఇండియన్స్ ఆర్ పూర్ అని చెప్తుండే. ఆయన జాగ్రఫీ డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్ ఉన్నప్పుడు లెసన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ మాట అంటుండేది. జపాన్ ఇస్ ఏ పూర్ కంట్రీ ఇన్ ద మీన్స్ ఏంటంటే, వేరే న్యాచురల్ అది. ఇండియా ఇస్ ఎ రిచ్ కంట్రీ బట్ ద ఇండియన్స్ ఆర్ పూర్ అంటే, ఇండియా రిచ్ కంట్రీ ఇన్ ద సెన్స్ మినరల్ వెల్త్ లో దీనికి ఎలాంటి డోకా లేకుండా ఉన్నటువంటి ప్రాంతం ఇది. సకల ఖనిజ సంపద ఉన్నటువంటి భారతదేశం, కానీ భారతీయులు మాత్రం పేదవాళ్ళుగానే ఉన్నారు అని చెప్పి స్టార్ట్ చేసేది. ఇలా బెలూచిస్తాన్ విషయాన్ని కానీ మనం తీసుకున్నట్లయితే, మీరు ఇప్పుడే అన్నారు పాకిస్తాన్ టు చైనా ఎకనామిక్ కారిడార్ అనేది ఒకటి ఏర్పడుతుంది. ఈ ఎకనామిక్ కారిడార్ కనుక అభివృద్ధి చెందినట్లయితే, లేదా అది ఒక పర్ఫెక్ట్ ఫామ్ లో కనుక వచ్చినట్లయితే, బెలూచిస్తాన్ లో ఉన్నటువంటి సకల వనరులు దోపిడీకి గురి కాబడతాయి అని బెలూచిస్తాన్ లో ఉన్నటువంటి ప్రజల యొక్క భావన అనేది ఉన్నది. అంటే బెలూచిస్తాన్ ఇంత ముందుగా 44% భూభాగం పాకిస్తాన్ ఏదైతున్నదో అది బెలూచిస్తాన్ ఏరియాలో ఉన్నది. అంటే దాదాపు దీని విస్తీర్ణం 1,34,000 చదరపు మైళ్ళ విస్తీర్ణం. అంటే 3,47,000 కిలోమీటర్లు. కానీ జనాభా మాత్రం చాలా తక్కువ. మినరల్ వెల్త్ చూసినట్లయితే అక్కడ ఐరన్ ఓర్కి సంబంధించినటువంటి హెమాటైట్, మ్యాగ్నటైట్ తో పాటుగా లైమ్ స్టోను, సల్ఫరు, గోల్డ్, అదేవిధంగా క్రోమైట్, కోలు, జిప్సమ్ లాంటి మినరల్ వెల్త్ అనేది అధికంగా లభిస్తుంది. ఇంకొకటి, దాదాపుగా 40% ఆఫ్ ది నేచురల్ గ్యాస్ ఏదైతుందో సప్లై పాకిస్తాన్ జరుగుతున్నది కేవలం బెలూచిస్తాన్ ఏరియా నుంచి జరుగుతుంది. బెలూచిస్తాన్ లోపల ఈ విభజన బీజాలు ఇవన్నీ మిత్రుడు ఇంతకుముందు అన్నట్లుగా బ్రిటిషర్స్ నుంచి ఇండియా పాకిస్తాన్ వేరుబడి స్వతంత్రం వచ్చినటువంటి పిదప అప్పుడే స్పష్టంగా బీజాలు పడ్డాయి. ఈ సమస్య ఒక పాకిస్తాన్లే కాదు, ఇండియాలో కూడా ఈ సమస్య అనేది ఉండే. ఇండియాలో దాదాపు 562 సంస్థానాలు విలీనం కావాల్సినటువంటి పరిస్థితి అనేది ఇక్కడ ఏర్పడ్డది. వీళ్ళకి కూడా ఆప్షన్స్ ఇచ్చిండ్రు. ఉంటే ఇండియాలో ఉండొచ్చు, లేకుంటే పాకిస్తాన్లో అయినా ఉండొచ్చు, లేదా మీరు స్వతంత్రంగా అయినా ఉండొచ్చు అని చెప్పి ఒక ఆప్షన్ అనేది ఉండేది. ఆప్షన్లు దృష్టిలో పెట్టుకునే చాలా వరకు సంస్థానాలు కొన్ని ఇండియాలో విలీనం అయితే, కొన్ని సంస్థానాలు దాన్ని ధిక్కరించి స్వతంత్రంగా ఉంటామని చెప్పి కూడా డిమాండ్ చేయడం, అది అదేవిధంగా స్వతంత్రంగా 1948 వరకు కూడా కొనసాగడం అనేది జరిగింది. మన దగ్గర హైదరాబాద్ సంస్థానం మీద తీసుకున్నట్లయితే 17 సెప్టెంబర్ 1948 వరకు ఇది ఇండిపెండెంట్ దేశంగానే ఉన్నది. అదేవిధంగా ట్రావెన్కోర్ కూడా ఇండిపెండెంట్ కంట్రీగానే కొన్ని రోజులు కొనసాగింది. మనకి జూనాగఢ్ సంస్థానం కూడా అది బలవంతంగా 1947 తదుపరే ఇండియన్ యూనియన్ లో మెర్జ్ కావడం జరిగింది. కాశ్మీర్ విషయం ఇప్పటికి మనకు తెలుసు. ఇలాంటి సమస్యనే పాకిస్తాన్ కూడా ఆఫ్టర్ 1947 ఎదుర్కొన్నది. జిన్నా దాన్ని ట్యాకిల్ చేసి ఆఖరికి బెలూచిస్తాన్ ను తమ ప్రాంతంలో కలుపుకున్నాడు. అది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ పైన బెలూచి రూలర్స్ ఆ రోజు 1948లో సైన్ చేయడం జరిగింది. ఏ రూలర్ అయితే సైన్ చేసిండో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ పైన, పాకిస్తాన్ తోటి జరిగినటువంటి ఒప్పందం పైన
ఆ రూలర్ యొక్క స్వయాన అతని తమ్ముడే అతన్ని వ్యతిరేకిస్తూ దానికి వ్యతిరేకంగా అక్కడ ఓ పోరాటానికి కూడా పునాది రాళ్ళు అనేది వేయడం Yes. జరిగింది. వాస్తవానికి అప్పుడే పునాది పడ్డదా అని అంటే పునాది వాస్తవంగా ఏంటంటే ఎథనిసిటీ ప్రాబ్లమ్స్ కూడా అక్కడ ఉన్నాయి అనేటి భౌగోళికంగానే కాకుండా ఓకే సాంస్కృతిక పరమైనటువంటి Right. కల్చరల్ డైవర్సిటీ అనేటి కొన్ని ఎథనిసిటీ ప్రాబ్లమ్స్ కూడా ప్రొఫెసర్ గారు మరొకసారి మీ వద్దకు ఏది వస్తాను. ఏమైనా మరొకసారి మీ వద్దకు వస్తాను. అన్ని కూడా యా ఒకసారి మనం ప్రొఫెసర్ మన డాక్టర్ రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. బండారు రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏది మీరు ఒక్కసారి చెప్పండి. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో బలోచిస్తాన్ ప్రాంతం, ఇటు పెషావర్కు, ఇటు ఇరాన్కు, ఇలాగే ఇటు దానికి ఆఫ్ఘనిస్తాన్కు దగ్గరలో ఉంది. ఇప్పటికే సున్నీ షియైట్ మధ్య పెద్ద పోరాటమే, అక్కడ యుద్ధమే జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు పెషావర్కు సంబంధించిన వారు కూడా ఎవరైతే పఠాన్లు ఉన్నారో వాళ్ళు కూడా ఆధిపత్యాన్ని గురించి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే కొట్లాటలు జరుగుతున్నాయో, ప్రస్తుతం ఈ కొట్లాటలలో నష్టపోయేది మాత్రం జనం కానీ, చూస్తూ కూర్చున్న పాకిస్తాన్ ప్రభుత్వం దీన్ని ఎంతవరకు అణిచివేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నది. దీన్ని మీరు ఎలా స్పందిస్తారని? జమీల్ గారు, మీకు అట్లా ప్రొఫెసర్ లక్ష్మణ్ గారికి, అలాగే సుధాకర్ శర్మ గారికి, ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పటిదాకా సుధాకర్ శర్మ గారు అట్లాగే లక్ష్మణ్ గారు, ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు చరిత్ర గురించి చెప్పారు. మనకందరికీ తెలిసిన సత్యమే. బ్రిటిష్ వాళ్ళు విభజించి పాలించు అనే సూత్రంలో 2 దేశాలుగా కాదు కొన్ని వందల సంస్థానాలు విడదీద్దామని చూసిండ్రు. ఇప్పుడు అఖండ భారత వరకు చెప్పాలంటే గాంధారి దేశం ఆఫ్ఘనిస్తాన్ లో మన దగ్గర ఉన్నాడు. గాంధారి దేశం నుంచి బర్మా దాకా, మయన్మార్ దాకా చెప్పాలంటే మొత్తం ఆనాటి అఖండ భారత్ లో భాగమే ఇవన్నీ కూడా. సరే, పర్షియన్ సంస్కృతి వచ్చి ఆ తర్వాత మొఘలులు మన దాడి చేసి ఇవంతా ఒక రకంగా చెప్పాలంటే మొఘలులు భారతదేశాన్ని ఒక రకంగా అంటే ఈ అఖండ భారత్ కలిపితే బ్రిటిష్ వాళ్ళు ఇంకా కొంత కలిపే ప్రయత్నం చేసారు. ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత బ్రిటిష్ వాళ్ళు స్వయం పూర్తి ఆధీనంలోకి వచ్చిన తర్వాత చూసుకుంటే ఈ ఆప్షన్స్ ఇచ్చిన సందర్భంలో మన కాశ్మీర్ సమస్య ఎట్లా రగుతుందో మరో రావణ కాష్టం దీని అంటున్నాడు. ఇంతకుముందు చెప్పారు కదా మన జిబెల్ గారు, త్రివేణి సంగమం ఎట్లానో 3 దేశాల సంగమం ఇది. 3 దేశాల మధ్యన పోటీ. బలూచిస్తాన్ అనేది మనకు ఏదైతుందో ఇది సంస్కృతి పరంగా ఒక మాట చెప్పాలంటే మానవీయ కోణంలో ఆలోచన చేస్తే జమీల్ గారు, మనిషికి నేను, నా ఊరు, నా మండలము, నా జిల్లా, మనకి ఏదైనా సరే భౌగోళికంగా దేశం, నేనైతే విశ్వనాథుని నేను అంటాను కనుక మన జాషువా గారు అన్నట్టు ప్రపంచం అంతా నాదే అనిపిస్తుంటది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ భావోద్వేగంగా మారడానికి ఇవన్నీ పనికి వస్తాయి. ఒకటి ప్రాంతము, మతము, భాష, కులము, అంటే కులము, మతము, ప్రాంతము, భాష ఇవన్నీ భావోద్వేగాన్ని గురి చేస్తాయి. గతంలో మన బెంగాల్ విభజించినప్పుడు చూసాం కదా ఎంత మారణహోమం జరిగిందో. ఈ వాటికి కూడా భాష పరంగా చూసుకుంటే మరి బెంగాల్ విడిపోవడం, బ్రిటిష్ వారి కాలంలో తర్వాత పాకిస్తాన్, ఇండియా విడిపోయిన తర్వాత మళ్ళీ బంగ్లాదేశ్ ఆవిర్భావం ఇవన్నీ చూస్తే బలూచిస్తానికి కూడా మన కాశ్మీర్ లాగానే వరకు చెప్పారంటే ప్రత్యేక సంస్కృతి, ప్రత్యేక సరిగ్గా ఆనాటి కరణ్ సింగ్ తండ్రి హరి సింగ్ ఎట్లాగూ బలవంతంగా సంతకాలు పెట్టిండో ఏదో ఒకటి బయట శత్రువు కంటే అవతల వాడి శత్రువు వచ్చినప్పుడు ఇంకో శత్రువుతో మధ్యతగా కలపాల్సిందే కదా. ఇక్కడ కూడా ఏమైందంటే 3 దేశాల పరిధిలోకి వెళ్ళిపోయింది. ఒక దేశం పరిధిలోకి పోతే ఇంకో రకంగా ఉంటుండే. అటు ఉత్తరాన ఆఫ్ఘనిస్తాను, ఇటు పోతే మనకు పడమరకు మనకు ఇటు ఇరాను, ఇటేమో మనకు ఉత్తరాన మన తూర్పునేమో మనకు పాకిస్తాన్ లో కలిసిపోయింది. వాళ్ళ సంస్కృతిని కాపాడే క్రమంలో నేనున్న భాష, మతము, కులము అన్నట్టు అన్ని పనికి వచ్చినాయి. మీరున్న షియా సున్నీ వర్గభేదాలు కూడా కనుక దాదాపు అంతకుముందు ఉన్నది. స్వాతంత్రానంతరం కూడా ఈ 70-75 ఏళ్ళుగా పోరాడుతున్నాం. కాకపోతే ఇటీవల వచ్చిన మార్పు ఏంటంటే ఈ ఉద్యమం కాస్త తీవ్రవాదంగా మారిపోవడం. అంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరు మీద ఉండడం. అంతేందుకు బలూచిస్తాన్ ఉన్నదో లేదో అనే దానికి బయట ప్రపంచానికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించుకున్న రష్యా భంగపడ్డది వాళ్ళకి తెలుసు. మొన్నటిదాకా అమెరికా ఉన్నది అమెరికాకి తెలుసు. ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఆ దుష్పరిణాలను అవలంబిస్తున్నారు. అందుకనే ఇటీవల మన జో బైడెన్ ఒక ప్రకటన చేశారు. ఇప్పటిదాకా సహాయం చేసి పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశం, తీవ్రవాద సంస్థల కాలమానమైంది. ఆఫ్ఘనిస్తాన్ మా చేతుల నుంచి పోయిన తర్వాత ఇవాళ పూర్తిగా పాకిస్తానే ఆ పని చేస్తున్నది. ఎప్పుడైనా చూడండి జమీల్ గారు, పామును పట్టేవాడు పాము గారి చచ్చిపోతాడు. కొండ మీద విన్యాసాలు చేసేవాడు కొండ మీద నుంచి పడి చచ్చిపోతాడు ఆ వృత్తిలో. అట్లానే ఇక్కడ కూడా దొంగతనం చేస్తూ చచ్చిపోతాడు. తీవ్రవాదాన్ని బాగా ప్రోత్సహించిన పాకిస్తాన్ కు రకంగా గుణపాఠం అంటున్నాడు. అంటే మనం దేన్నైతే ప్రోత్సహిస్తామా, పాకిస్తానే కాదు, గతంలో ఇందిరాగాంధీ గారు
సిక్కులను ప్రోత్సహించి బిందులను వాళ్ళని ప్రోత్సహిస్తే ఏమైంది చూశాం కదా. ఎప్పుడు కూడా ఒక అక్రమాన్ని ప్రోత్సహిస్తే అక్రమానికి వీళ్ళు కూడా బలి కావాల్సి వస్తాయి, అది తప్పదు. కనుక ఇక్కడ కూడా పాకిస్తాను తనదైన రీతిలో తను ఇప్పటిదాకా ఏదైతే అటుపక్క ఇటుపక్క తీవ్రవాదాన్ని చేసుకుంటూ వస్తుందో ఈ ఎల్పిజి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ దీనిలో భాగంగా చైనాకు 2 అవసరాలు ఉన్నాయి. ఒకటి కారంకొరం రహదారి, రెండోది ఇప్పుడు దాని పైనుంచి సరిగ్గా ఆఫ్ఘనిస్తాన్ ద్వారా అరేబియా మహాసముద్రంలోకి తన సైన్యాన్ని మనం మోహరించడానికి వీలుగా రహదారి ఏర్పాటు చేస్తుంది. స్పష్టంగా ఇవాళ ఎల్పిజిని వ్యతిరేకించే చాలా మంది దీన్ని కూడా వ్యతిరేకిస్తారు. ఇది మతం కావచ్చు, ఏమైనా కావచ్చు. బలూచిస్తాన్ ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. చైనా ఆధిపత్యాన్ని రేపొద్దున ఆ రహదారి వస్తే తమకు భంగం కలుగుతుంది. అన్నిటికంటే మనకు పగడాల దీవి అంటాం. మనం పగడాల దేవుడు పగడాలు కావు, ఖనిజాల దీవి. ఇది అన్ని రకాల ఖనిజాలు దొరికే దీవి. కొంచెం తక్కువ మంది, అయితే 20 లక్షల మంది ప్రజలు ఉంటారు, 20 మిలియన్ల మంది ఉంటారు మొత్తం అంతా కలిసి 20 మిలియన్ల మంది ప్రజలు. కానీ అపారమైన ఖనిజ సంపద అందరి దృష్టి పడ్డది. గతంలో ఆఫ్ఘనిస్తాన్ మీద దృష్టి పడ్డప్పుడు కూడా ఇదే సంగతి. ఇబ్బంది వెళ్దాం అనుకోలే, వీళ్ళంతా ఖనిజాల కోసం ప్రయత్నం చేసే క్రమంలో రష్యా కానీ అమెరికా సామ్రాజ్యవాదం కానీ వీళ్ళందరూ ఆ పని చేసిండ్రు. ఇప్పుడు చైనా ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తుంది. చైనా 2 రకాలు. ఇప్పుడు భౌతిక యుద్ధాలతో బ్రిటిష్ వాళ్ళు గతంలో ఆక్రమించుకుంటే మొఘలుల కన్నా ముందు, మొఘల తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఆర్థిక యుద్ధాల కాలం, వరకు చెప్పారంటే టెక్నాలజీ యుద్ధం కాలం. కనుక టెక్నాలజీతోని ఆర్థిక యుద్ధాల కాలంలో చైనా ఈ ప్రాంతం మీద ఆధిపత్యం సంపాదించుకుంటది. రేపు పొద్దున చైనాను వ్యతిరేకించడం కష్టం అని చిన్న శత్రువును మొదలు ఉద్దేశంగా పాకిస్తాను మన ఏదైతే నిన్నటి ట్రైన్ ఇన్సిడెంట్ ఉందో అంతకంటే ముందు 3 ఏళ్ల క్రితం 2024 ఏళ్ల క్రితం వరకు చెప్పాలంటే బాగా వెలుగులోకి వచ్చింది బలూచిస్తాన్. మిగతా పోరాటం సంగతి అంత అట్లా చూసుకుంటే ముగిస్తాను. అట్లా చూసుకుంటే ఇప్పటి ఇన్సిడెంట్ లో ఎప్పుడైనా యుద్ధాల్లో ఎక్కువ మంది మరణించే వాళ్ళు ఎవరు జమీల్ గారు? యుద్ధాల కానీ ఏ మారణకాండలో కూడా పిల్లలు, వృద్ధులు, మహిళలు వీళ్ళు బాగా బలి అవుతారు. కనుక 2వ ప్రపంచ యుద్ధం, అంతకుముందు 1వ ప్రపంచ యుద్ధంలో బలైంది వీళ్ళే. కనుక ఇప్పుడు కూడా ఈ తీవ్రవాద సంస్థకు బలయ్యేది వీళ్ళే. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం ఏ ప్లాన్ చేసిందో దానికి సరిగ్గా వ్యతిరేకమైన ప్లాన్ లో నిన్నటి ఇన్సిడెంట్ జరిగిందని అంటున్నాడు. ప్రభుత్వం ఏం ప్లాన్ చేసింది? సైన్యం అంటే ప్రజల ముసుగులో సైన్యాన్ని తరలించే ప్రయత్నం చేసింది. వాళ్ళు కనుక్కున్నారు, దాన్ని అర్థం చేసుకున్నారు. అదే దాన్ని రక్షణ కవచంగా వాడుకొని ఆ పిల్లలను, మహిళలను విడిచిపెట్టిన అనుకుంటలేదు నేను. సమాచారం సేకరిస్తే మనకు వాటిని కవచంగా వాడుకొని మిలిటరీని చంపే ప్రయత్నం చేశారు వాళ్ళు. అంటే ఎప్పుడైనా సరే ఆయుధాలు ఇద్దరి దగ్గర ఉన్నప్పుడు 2 పక్కల మారణహోమం జరుగుతుంది. అందుకని చూడండి, ఇప్పుడు మారణ హోమంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు 2 పక్కల ఉన్నారు. సైన్యం కోల్పోయింది, అటు వాళ్ళు కోల్పోయారు. అంటే నిజమైన ఎన్కౌంటర్ ఎవరు రకంగా చెప్పాలంటే. కాకపోతే వీళ్ళు చేసుకున్న ప్లాన్ వాళ్ళకే బెడిసి కొట్టింది. పాకిస్తాన్ సైన్యం ఏదైతే ఉందో వాళ్ళు చేసుకున్న ప్లాన్ వాళ్ళకి బెడిసి కొట్టింది. నెట్వర్క్ ఉంటుంది, తీవ్రవాద సంస్థలు నెట్వర్క్ ఉండే సమస్య లేదు. కానీ ఇవాళ ప్రత్యేకమైన పరిస్థితులలో ప్రజల ప్రాణాలు పోతున్నాయి కదా అని మన అందరి ఆవేదన. 1, 4, 20, 50 మంది ఆ సమస్య కాదు. ఇటుపక్క అటుపక్క ఎప్పుడు తీవ్రవాదం ఎప్పుడు ప్రజలను హింసకు రెచ్చగొడుతుంది. దాని ద్వారా వరకు చెప్పాలంటే ఆత్మహత్యాలను తయారు చేసుకుంది. ఆత్మహత్య దళాలు ఇవన్నీ కూడా ఇరుపక్కల నష్టపోతుంది. కనుక మనం కోరాల్సింది ఒక రకంగా చెప్పాలంటే దాని సమస్య పూర్తి పరిష్కారం ఇప్పుడు లభించకపోవచ్చు. కానీ తీవ్రవాదం అనేది సరైన మార్గం కాదు. కన్నుకు పన్ను అంటే ఆదిమ మధ్య యుగాలకు వెళ్లాల్సి వస్తుంది అనే ఉద్దేశంగా ప్రజాస్వామ్య యుగంలో సరైనది కాదని మనం పిలుపునివ్వాలి. రైట్ సార్. ఒకసారి మనం ప్రొఫెసర్ లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణ్ గారు, ఆరాటమా పోరాటమా ఏదైతే ఫోర్స్ ఐస్ టీవీ నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన మిలిషియా వాళ్ళను వారు ఇంతకుముందు గతంలో కూడా అనేక పంజాబీలు ఎవరైతే అక్కడ పనిచేయడానికి వెళ్ళారో వాళ్ళను కూడా ఊచకోత ఐడెంటిటీ కార్డ్స్ చూసేసి వాళ్ళ బస్సుల మీద దాడులు జరిపి వాళ్ళని చంపడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఆఫ్ఘనిస్తాన్ కూడా దీన్ని ప్రత్యేకంగా వ్యతిరేకిస్తున్నది. కానీ ఈ సిపెక్కు సంబంధించిన ఒక విషయంలో అమెరికా ఆధిపత్యం కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నది. అక్కడ తను కూడా ఆ వనరులలో భాగ్యస్వామ్యం కావాలనే ఒక ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఇలా వారికి సంబంధించిన ఆయుధాలను సప్లై చేయడంలో కానీ ఎవరి పాత్ర ఉన్నదని మనం అనుకోవచ్చు. అది చైనా పాత్ర ఉన్నదా, లేక అమెరికా పాత్ర ఉన్నదా, లేక కావాలని ఇంకెవరన్నా వారికి ఆయుధాలు సప్లై చేసి ఈ అరాచకాలకు ఊసగొలుపుతున్నట్టుగా మీరేమంటారు ఈ విషయంపై? అలా ఒక్క విషయం అండి, మనము ఈ బెలూచిస్తాన్ సంబంధించిన హిస్టరీని మనం అధ్యయనం చేసేటప్పుడు ఒక విషయాన్ని మనం స్పష్టంగా గమనించాల్సిన అంశం ఏంటంటే అత్యంత ప్రాచీనమైనటువంటి కల్చరు, దానికి ఓ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అనేటివి ఉన్నాయి ఆ ప్రాంతానికి. ఏదో కొన్ని కారణాలతోటి 48 లోపల అది పాకిస్తాన్ లోపల విలీనమైంది.
ఏది ఏమైతేనేది కానీ బై ద టైం ఏదైతే జుల్ఫికర్ అలీ భుట్టో అక్కడ ప్రధానిగా ఎప్పుడైతే 1973 అనుకుంటా ఉన్న కాలం లోపలనే బెలూచిస్తాన్ ఏరియా లోపల అక్కడ సంపదలు దోసుకునేందుకు చైనీస్ తీవ్రంగా ప్రయత్నం చేస్తుందని చెప్పి చైనాకు వ్యతిరేకంగా అక్కడ ఉద్యమాలు అనేవి వచ్చినాయి. ఎస్, అందులో భాగంగా కొంతమంది చైనీస్ ఇంజనీర్స్ ను అక్కడ కాల్చి చంపడం అనేది జరిగింది. ఎగ్జాక్ట్లీ. దిస్ హ్యాపెండ్ ఇన్ ద ఇయర్ 1973 or 74 ఐ థింక్. ఆ తదుపరి అక్కడ అంతర్గతంగా ఏంటంటే టోటల్ ఒక మిలిటెంట్ ఉద్యమం అనేది పూర్తిగా కొనసాగుతూ వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని భుట్టో అప్పుడు అక్కడ మార్షల్ లా కూడా డిక్లేర్ చేయడం అనేది జరిగింది. ఒక సైనిక పాలన కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇదంతా ఎందుకు జరుగుతున్నది అంటే మళ్ళీ అదే ఖనిజ సంపద దోపిడీ గురించి జరుగుతుంది. ఆ దోపిడీ ఎవరు చేద్దారనుకుంటున్నారు? అగ్రరాజ్యంగా ఈ రోజు చలామణి అవుతున్నట్టు అమెరికా ఒక విధంగా ఎత్తుగడ వేస్తుంటే చైనా దాని సరిహద్దుల దగ్గర ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి చైనా దాని పని అది కొనసాగిస్తున్నది. ఈ రెండింటి మధ్యన అటు పాకిస్తాను, చైనా, అమెరికా అందరి మధ్యన బలైపోతున్నది అమాయకమైనటువంటి బెలూచి ప్రజలు, ఆ పాకిస్తాన్ ప్రజలు కూడా అట్లనే బలవుతున్నారు. ఇటీవలి కాలం లోపల ఒక సర్వే జరిగింది. అంటే ఇటీవలి కాలం అంటే ఆ సర్వే జరిగి కూడా 2 సర్వేలు జరిగినాయండి ఇప్పటి వరకు బెలూచిస్తాన్ ప్రాంతం లోపల. ఒకటి 2009లో ఒకటి జరిగింది, ఇంకో 2012 ఒకటి జరిగింది. ఈ 2009లో 2012లో జరిగిన సర్వేల ఎక్కడ కూడా బెలూచి ప్రజలు మేము ఇండిపెండెంట్ గా ఉంటామని చెప్పి 40% అబోవ్ క్రాస్ కాలే వాళ్ళ పర్సెంటేజ్, కోరుకునే వాళ్ళ పర్సెంటేజ్ 40% క్రాస్ కాలే. లేటెస్ట్ గా 2024-25 చేస్తున్నటువంటి ఒపీనియన్ ఏంటంటే అది క్రమంగా బాగా క్రాస్ అయిపోయి 60% దాటింది. ఒకప్పుడు ఏంటంటే ఆడ మోర్ దాన్ 58% ప్రజలు కోరుకున్నది ఏంటంటే ఒక స్వయం ప్రతిపత్తితో కూడినటువంటి ప్రాంతంగా దీనికి ప్రత్యేక గుర్తింపు కావాలని కోరుకున్నారు తప్ప ఇండిపెండెంట్ గా ఉంటామని కోరుకోలేదు. అయితే 2024 నుంచి క్రమంగా ఏమైపోయిందంటే ఇది స్వయం ప్రతిపత్తి ఒక ప్రాంతంగానే కాకుండా ఇండిపెండెంట్ గానే ఉండాలనేటువంటి డిమాండ్ కు కొంత డిమాండ్ అనేది పెరుగుదల అనేది అంటే ఆ అభిప్రాయం అనేది ప్రజలలో పూర్తిగా పెరుగుకుంటూ వచ్చి రావడం జరిగినట్టు మనకు స్పష్టంగా అనిపిస్తుంది. అదే 2009లో లేదు, అదే 2012లో కూడా ఆ డిమాండ్ అనేది తెర మీదకి రాలే అంతగా. అది ఎప్పుడు కూడా 32-38 మధ్యనే ఉన్నది, ఆ పర్సెంటేజ్ మధ్యనే. కానీ ఇటీవల మాత్రం అది 60% రీచ్ అవుతున్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు దానికి ఒక స్వయం ప్రతిపత్తితో కూడినటువంటి ఇప్పుడు ఒక అటానమిక్ స్టేటస్ తో ఉండేటువంటి ఒక ప్రాంతంగా కావాలని కోరుకోవడం లేదు కాదు, కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలనే కోరుకుంటున్నారు. ఆ ప్రాబ్లం ఎందుకనంటే అది ఒక ఇండిపెండెంట్ కంట్రీ అయినట్లయితే మినరల్ వెల్త్ అవుతున్నదో అది పాకిస్తాన్ కు నష్టం అవుతుంది, దాని డెవలప్మెంట్ మీద దాని ప్రభావం పడుతుంది. ఎందుకంటే మిత్రులు మీరు అందరూ అన్నట్టుగా అక్కడ పాపులేషన్ తక్కువ, ఖనిజ సంపద ఎక్కువ, విశాలమైనటువంటి ప్రాంతం, మోర్ దాన్ 44% ఆఫ్ ది ఏరియా ఎంటైర్ పాకిస్తాన్ లోపల. దీంతో ఏమైందంటే దీని యొక్క ప్రభావం మొత్తం పాకిస్తాన్ పైన పడుతుంది. దాంతో పాటుగా దీన్ని దోపిడీ గురి చేసి ఎవరైతే అభివృద్ధి కావాలనుకుంటారో అది చైనా కావచ్చు, లేదా రేపు అమెరికా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ ప్రాంతాలే అభివృద్ధి చెందుతాయి తప్ప ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతా అనేది మాత్రం నాకు సమస్యగా అనిపిస్తుంది. బెలూచిని ఎవరికి డెవలప్ చేయాలని ఉంటుందండి? చైనా వారికి డెవలప్ చేయాలని బెలూచిస్తాన్ ఉంటుందా? ఉండదు. అది అమెరికన్స్ కి ఏమైనా ఉంటుందా? ఉండదు. అక్కడ పాకిస్తాన్ కావాల్సిన 40% ఆఫ్ ది నేచురల్ గ్యాస్ బెలూచిస్తాన్ నుంచే పోతుంది, ఐరన్ ఓర్ అక్కడి నుంచే పోతుంది, కోల్ అక్కడి నుంచే పోతుంది, లైమ్ స్టోన్ అక్కడి నుంచే. ఖనిజ సంపద ఒకవేళ కనుక దాంతో కనుక వేరుపడిపోతే, పాకిస్తాన్ తోటి కనుక బెలూచిస్తాన్ వేరుపడ్డట్లయితే అది కంప్లీట్ గా టోటల్ గా పాకిస్తాన్ కు పూర్తిగా దాని డెవలప్మెంట్ కి, దాని అస్తిత్వానికే ఓ ప్రశ్నార్థకంగా మారేటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితి అనేది ఏ భవిష్యత్తులో ఏర్పడవచ్చు అనేది నా అభిప్రాయం. ఒకసారి మనం ఇప్పుడు ప్రస్తుతం మరొకసారి మనం బండారు రామ్మోహన్ రావు గారి దగ్గర వెళ్దాం. రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు మీరు చెప్పండి, ప్రస్తుతం పాకిస్తాన్లో పరిస్థితులు అంటే ఒకసారి మనం చూస్తున్నట్టే కరాచీ తనకు తాను ఒక స్వయం ప్రతిపాదికంగా ఇండిపెండెంట్గా ఉండాలని కోరుతున్నది.
ఇటు పంజాబు తనకు తాను వేరుపడాలని కోరుతున్నది, ఇటు పెషావర్ ప్రాంతం పఠాన్లకు సంబంధించిన వాళ్ళు వేరుపడాలనుకుంటున్నారు. ఇప్పుడు ఈ బలోచిస్తాన్ సింధ్ ప్రాంతం కూడా తనకు తాను వేరుపడాలని కోరుకుంటున్నది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అంత సతమతున్న సమయంలోనే ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు, బేనజీర్ భుట్టు చంపబడ్డది, దానికి సంబంధించిన ఆసిఫ్ జర్దారి ఉన్నాడు, వాళ్ళ కొడుకు ఉన్నారు, ఇలాగే షహబాజ్ షరీఫ్ ఇప్పుడు రాజ్యం ఏలుతున్నారు. అనేక మతాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు జమాత్ ఇస్లామీ హింద్ కానివ్వండి, ఇంకా జమాత్ ఇస్లామీ కానివ్వండి, ఇంకా వేరే ఎవరైతే ఉన్నారో అక్కడ వారందరూ అనేక మతపరమైన సంస్థలు కూడా బయటకు వస్తున్నారు. ప్రతి చోట సమస్యలకు ఒక్కసారిగా అది చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మిలిటరీకి సంబంధించిన సిరియా యుద్ధం తర్వాత ఎవరైతే కిరాయ హంతకులుగా గుర్తించబడ్డారో ఐఎస్ఐఎస్ వారు ఈరోజు ఈ ప్రాంతంలో ప్రవేశించారని, ఆఫ్ఘనిస్తాన్ ద్వారా పష్తూన్ అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి ప్రవేశించారని ఒక వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఇది వస్తే మాత్రం సిరియా, ఇరాక్, ఇరాన్ లాంటి ప్రాంతాలలో ఏదైతే ఇప్పుడు ఎట్లా జరుగుతున్నదో ఇక్కడ కూడా అలాగే మరణహోమం జరుగుతున్నది మనం భావించవచ్చా? దీనికి పాకిస్తాన్ ప్రభుత్వం ఒక్కసారిగా వారికి కంట్రోల్ చేయగలిగే సత్తా ఉన్నదండి మనం భావించవచ్చా? జమీల్ గారు, ఎప్పుడు కూడా శత్రువు వీక్ అయినప్పుడు మిలిటెంట్ గ్రూప్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున పెట్టేవుతాయి. ఎక్కడైనా ఆఫ్ఘనిస్తాన్ కానీ ఎక్కడైనా రష్యా విడిచిపెట్టగానే అమెరికా స్వాధీనం చేసుకునే మధ్యన ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదం ఎంత పెరిగిందో చూసినాం కదా. సరే, ఇద్దరు చేతులు కలుసుకున్నారు. ఇప్పుడు మూడో చేతులు కలుసుకోవడానికి చైనా వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే వారికి అరేబియా మహాసముద్రంలోకి ఎంట్రీ కావాలంటే ఆఫ్ఘనిస్తాన్ దాటాలి, పక్కనే ఏం లేదు కదా, ఆఫ్ఘనిస్తాన్ దాటాలి, తర్వాతనే బెలూచిస్తాన్ ద్వారా కిందికి పోవాలి. బెలూచిస్తాన్ 3 ప్రాంతాలుగా 3 ముక్కలు ఆటాడుతున్నారు. అక్కడ ఒక రకంగా చెప్పాలంటే బెలూచిస్తాన్ ప్రజలతోని 3 దేశాలు 3 ముక్కలు ఆటాడుతున్నాయి. ఇటు ఇరాన్ కానీ, ఇటు పక్కన ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఇటు పక్కన పాకిస్తాన్. ఇప్పటిదాకా 2 దేశాలు చూసుకుంటే ఇరాన్ ఓ రకంగా శక్తివంతమైన దేశం, కానీ ఆఫ్ఘనిస్తాన్ శక్తివంతమైన దేశం కాదు. తీవ్రవాద సంస్థలతో పూర్తిగా అది ఒక రకంగా చెప్పాలంటే శ్మశానంగా మిగిలిపోయింది. ఇక మిగిలిన ఏంటి? పాకిస్తాన్ కు ముప్పేట దాడి, ఒక రకంగా ఆర్థిక దాడి జరుగుతుంది. ఆర్థికంగా రకరకాల సహాయం చేసిన దేశాలు కూడా దూరం అవుతున్నాయి. జో బైడెన్ అందుకే అన్నాడు తీవ్రవాద దేశంగా ప్రకటించాలని. అటు పక్క రష్యా ఏం సమర్థించదు మన మిత్రపక్షం కనుక. చైనా సమర్థించడానికి ప్రత్యేకమైన కారణం ఇది. నేను చెప్పిందే కారణం ద్వారా పాకిస్తాన్ మన శత్రువు కనుక, పాకిస్తాన్ మన శత్రువు కనుక శత్రు మిత్రుడు అన్నట్టు ప్రవర్తిస్తుంది. దాని ఉద్దేశం వేరుగా ఉంటుంది. ఒక సామెత ఉంది జమీన్ గారు, ఒక శెట్టి గారు అంటే కులం ప్రసక్తి ఉండొద్దు కానీ సామెతలు అట్లా ఉన్నాయి కనుక తప్పనిసరి చెప్తున్నాను నేను. ఒక వరదల్లో కొట్టకపోతుంటే ప్రజలందరూ చోద్యం చూస్తున్నారు. నాలాంటి వాడు పక్క గ్రామం నుంచి పోయినవాడు, అయ్యో శెట్టి గారు కొట్టుకపోతున్నారు, ఎందుకు రక్షించరు అంటే, శెట్టి గారు ఏ లాభం లేకుండా కొట్టుకపోరు, అందుకని మేము ఆయన తిరుగుబోతులే మిగతా రక్షిస్తున్నాం అన్నారు. ఇది అంతే. చైనాకు తనకు ఏదైనా ప్రతిఫలం లేకుండా, చైనాకు స్వార్థం లేకుండా ఏ దేశాన్ని ఏం చేయడం. అందుకని చూడండి, అమెరికానేమో సామ్రాజ్యవాదంతో కంపూచియా, కంబోడియా యుద్ధం చూస్తున్నాను, వాళ్ళు ఆక్రమించుకుంటారు సామ్రాజ్యం. కానీ చైనా అట్లా కాదు. చైనా పెట్టుబడుల ద్వారా మెల్లమెల్లగా దేశాలను ఆర్థికంగా కైవసం చేసుకుంది. ఇవాళ శ్రీలంకలో పోర్టుల కైవసం కానీ, బంగ్లాదేశ్ మన వ్యతిరేక మన ఉద్యమం చేయించే ప్రయత్నం కానీ, మొత్తం మన చుట్టూ ఉన్న 6-7 దేశాలను మెల్లమెల్లగా చైనా ఆక్రమించుకుంటుంది. ఇప్పుడు చైనా ప్లాన్ ఏంటంటే పాకిస్తాన్ ద్వారా, అటు ఆఫ్ఘనిస్తాన్ ద్వారా ఈ బెలూచిస్తాన్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటే 2 రకాల లాభం. ఒకటి ఖనిజాలు, రెండోది మనకు ఈ శత్రు దేశాలు అమెరికాకు, రష్యాకు వాళ్ళ చేతుల్లో ఆయుధాలు గుంజుకోవడం లాంటిది. ఇది ఇటువంటి యుద్ధం జరుగుతుంది. ఈ దేశంలో పాకిస్తాన్ ఇట్లా ఏదైతే వీక్ అయిందో ఇది అవకాశంగా తీసుకునే మిలిటెంట్ గ్రూప్ అని ఏమైనా అంతేకాదు. వాళ్ళకు 2 రకాలు, ఒకటేమో 3 దేశాలతో కొట్లాడలేము, 3లో ఈ పాకిస్తాన్ చాలా బలంగా ఉన్నంత సైనిక పరంగా. కానీ వాళ్ళ విదేశాంగ విధానమే తప్పుగా ఉండడం వల్ల ఈ పాకిస్తాన్ ఈ స్థితిలో ఉందని నేను అనుకుంటాను. నేనన్న మాట కాదు, మనకు ఇమ్రాన్ ఖాన్ మొన్నదాకా అధ్యక్షుడిగా ఉన్న, ప్రధానమంత్రిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఏమన్నారంటే, భారతదేశ విదేశాంగ విధానం ఆనాటి నుంచి కాలిన విదేశాంగ విధానం, మిశ్రమ ఆర్థిక విధానం, ఇట్లా కొన్ని ఏదైతే యుఎస్ఏ అధ్యక్షుడు మార్షల్ టిటో నుంచి మొదలుకొని అప్పుడు చేసిండ్రో అది మన శ్రీరామ రక్షగా నిలబడ్డది. ప్రపంచం అంతా ఇండియాని కీర్తించడానికి ఇవాళ మోడీ ఆద్యుడిగా మోదీ మొదలు కాదు, కొత్తగా. కానీ జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇప్పటిదాకా మన విదేశాంగ విధానాన్ని ఇమ్రాన్ ఖాన్ ఒప్పుకున్నట్టే వీళ్ళ విదేశాంగ విధానంలో ఏముంది, కొద్ది రోజులు మొత్తం అమెరికా తర్వాత ఇప్పుడు చైనా పాట పాడుతున్నారు. కనుక ఇద్దరు కలిసి మీరు వ్యతిరేకించారు అనుకోండి, అప్పుడు పాకిస్తాన్ పని ఉంటుందే కదా. ఇది జరుగుతుంది ఇప్పుడు. అట్లా అంటే ఆ పాకిస్తాన్ మన గోధుమ పిండితో సహా చూశాక ఆర్థికంగా చాలా పునారిల్లిపోయింది, ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయినాయి. అంటే శత్రువు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే తమ తగిన సమయం కోసం ఎదురు చూస్తారు. జరుగుతుంది అదే. ఈ 3 ప్రాంతాలు 3 దేశాల్లో ఉన్న బెలూచిస్తాన్ ప్రజలందరూ
భాషపరంగా కాదు, మొత్తం మీద ఒక అస్తిత్వ పోరాటం చేస్తున్నారు వాళ్ళు. ఈ అస్తిత్వ పోరాటంలో అటుపక్క ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ కునాలిపోయింది, ఇరాన్ కొంచెం గట్టిగా ఉన్న ఇరాన్ లో కొంత ప్రాంతం కూడా వీళ్ళ కలవడానికి సిద్ధంగా ఉంది. అందుకని ఇప్పుడు చూడండి, మొన్నటి దాకా ప్రత్యేక ప్రతిపత్తిగా మాత్రమే కోరుకున్న వాళ్ళు ప్రత్యేక దేశంగా కావాలని కోరుకుంటున్నారు. అది జరుగుతుంది, జరిగే పరిణామాల్లో ఇది వస్తుంది. అప్పుడు అవతల వాడు దీనికి కాగానే మేము విడిపోతామంటారు కదా, అదే జరుగుతున్నది. దీన్ని ఎట్లా గట్టెక్కించాలని చూస్తున్న పాకిస్తాన్ కు దిక్కుతో చూడడం లేదు. ఇటు పక్క సైన్యం ఏమో నియంత్రిస్తుంటది. మొదటి నుంచి దేశంగా విడిపోయిన తర్వాత సైన్యం నియంత్రించకుండా అసలు ఒక్క ప్రధానమంత్రి అయిన, ఒక అధ్యక్షుడైనా పూర్తి పదవీ కాలం చేయలేదు ఇప్పటిదాకైతే. 99 2 సార్లు 3 సార్లు వరుసగా చేయకపోవచ్చు, కానీ మధ్యాహ్న గ్యాప్ వచ్చింది అందరికి కూడా. అంటే ప్రజాస్వామీకరణ లేకపోవడం వల్ల, మతాన్ని ఎగదోయడం వల్ల, చుట్టుపక్కల దేశాల్లో కూడా అస్థిరత్వాన్ని పెంచి, ఆఫ్ఘనిస్తాన్ ద్వారా తీవ్రవాదాన్ని పెంచి మిగతా దేశాలకు థ్రెట్ చేయడం వల్ల వస్తున్న సమస్య ఇది. నా ఉద్దేశం అంటే ఇప్పుడు ఒక రకంగా యుద్ధాల సమయం కాదు, యుద్ధాల కాలం అసలే కాబట్టి ఇవాళ ఆర్థిక యుద్ధాల కాలంలో సాంకేతిక యుద్ధం ముందుకు వస్తున్న క్రమంలో ఇవాళ యుద్ధాలు లేకుండా ఇటువంటి తీవ్రవాద సంస్థలు ప్రోత్సహించే క్రమాలు చేస్తే తన చావు తానే కోరి తెచ్చుకున్నట్టు అవుతుంది పాకిస్తాన్. అదే జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది, ఒక మాట చెప్పి ముగిస్తాను జీవన్ గారు. గమనించాల్సింది ఏంటంటే, శ్రీశ్రీ గారు అన్నట్టు ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడనే పరాయణత్వం అన్నట్టు ఈ ఆటలో, ఈ యుద్ధం ఆటలో అందరూ నష్టపోతున్నారు. యుద్ధంలో గెలవడం ఉండదు, ఇద్దరు నష్టపోతారు. బెలూచిస్తాన్ ప్రజలకు కూడా అర్థమైంది, తెలుసు. కానీ వాళ్ళ సమయం వచ్చింది, సమయం రాగానే, కాలం రాగానే కాటేసి తీర్థమన్న కాళోజీ నారాయణరావు సూత్ర ప్రకారం వీళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్ ను ఇప్పుడు టార్గెట్ చేసుకున్నారు. వాళ్ళకి ప్రాంతం కూడా అనువైంది దొరికింది జమీల్ గారు. ఇప్పుడు చూడండి, అది 30-40 గంటల ప్రయాణం ఈ మూల నుంచి ఆ మూల దాకా. అది టన్నెల్స్ ఉన్న ప్రాంతము. బ్రిటిష్ వాళ్ళు వేసింది రైల్వే లైన్, వీళ్ళు వేసింది ఏం కాదు. చరిత్ర చూస్తే బ్రిటిష్ వాళ్ళు ముందు పెట్టిన రైల్వే లైన్లు కొంచెం డెవలప్ చేసుకున్నారు వీళ్ళు. ప్రాంతాన్ని కూడా చేసుకుని టార్గెట్ చేసుకొని ఇవాళ పాకిస్తాన్ గుణపాఠం చెప్దాం అనుకున్నారు. అంటే ఎప్పుడు కూడా చూడండి, చిన్నవాడిని కొడితే పెద్దవాడు భయపడతాడు. ఇరాన్ భయపెట్టలేడు వీళ్ళు, కానీ పాకిస్తాన్ భయపెట్టగలుగుతారు. తల్లి 2 పిల్లలు తప్పు చేస్తే మొదలు చిన్న పిల్లవాడిని కొడతారు, చెప్పదెప్పేస్తారు, బుద్ధి లేదు రాని, పెద్దవాడు ఊరుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ కూడా ఏమైందంటే పాకిస్తాన్ తెరువు పోతే ఇరాన్ పెద్దగా స్పందించదు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ తెరువు పోయింది వీళ్ళు. ఆ తర్వాత ఇరాను, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకు టార్గెట్ ఉంటది. వాళ్ళంతా కలిసి ఒక ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకుందామని అనుకుంటున్నారు. ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఆ మెజార్టీ పెరుగుతుంది. మనం ఒకసారి చరిత్ర చూస్తే మెల్లమెల్లగా ప్రాంత అస్తిత్వాన్ని కాపాడుకునే వాళ్ళు ఇవాళ దేశమే మాకు అస్తిత్వం కావాలి, మేము మొత్తం మా జాతి ఒకటి. జాతుల పోరాటానికి ఈ దారి తీసింది అంటున్నాను. ఈ జాతుల పోరాటంలో ఈ 3 దేశాల బెలూచిస్తాన్ ప్రజలు ఏకమవుతారు. అది తక్కువ మంది ఉండొచ్చు, కానీ ప్రాంతం పెద్దది. ఇవాళ సోవియట్ యూనియన్ ఉన్నాడు, పెద్ద దేశం. 14 దేశాలు విడిపోయిన తర్వాత కూడా ఇవాళ సోవియట్ రష్యా పెద్ద దేశమే కదా విస్తీర్ణం చూసుకుంటే. ఇవాళ జనాభా తక్కువ ఉన్న ఈ విస్తీర్ణ ప్రకారం మా దేశం మాకైతే, ఈ ఖనిజ సంపద మాకైతే, ఈ అభివృద్ధి అంతా ఇంతమందికే పంచడం జరుగుతుంది కదా. పాకిస్తాన్ లో ఉన్న 20-25 కోట్ల మంది మేమెందుకు పంచాలి, అటు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న వాళ్ళకి ఎందుకు పంచాలి, ఇటు పక్కన ఇరాన్ లో ఉన్న వాళ్ళకి ఎందుకు పంచాలని ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు వాళ్ళ ప్రతి పీస్, ప్రతి అంగుళం కూడా విలువైంది. వాళ్ళకి విలువైన ఖనిజ సంపద ద్వారా పాకిస్తాన్ ఆర్థికంగా 100కి 25% నిధులు అక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకు ఆర్థికంగా. కనుక మా నిధులు, మా వనరులు మేమే వాడుకుంటామనే ఒక అస్తిత్వ పోరాటంలో ఇప్పుడు జాతి అంతా ఐక్యమవుతుంది. దానిలో మనం తప్పు పట్టాల్సిందంటే ఒక్కటే, ఎప్పుడు కూడా మనిషి మానవ హననం అని సరైనది కాదు. ఎవరైనా సరే, ఇటుపక్క అటుపక్క ఇద్దరు చచ్చిపోయారు కదా, మిలిటరీ కూడా చచ్చిపోయింది కదా. ఎప్పుడు యుద్ధంలో గెలవడం ఉండదు, ఇద్దరు నష్టపోతారు. కనుక దీన్ని అర్థం చేసుకొని శాంతియుత పోరాటం ద్వారా చేయాలి. ఎందుకంటే ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇవాళ దండి సత్యాగ్రహం జరిగిన రోజు, మొదలుపెట్టిన రోజు ఇవాళ మార్చి 12, ఏది సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు. ఆనాడు అహింసాయుక్తంగా, అట్లాగే సత్యాగ్రహం అంటే శాసనోల్లంఘన ద్వారా చేశారు. ఆ పద్ధతిలో పోతే వాళ్ళు విజయం సాధిస్తారు. కానీ చంపుకుంటూ పోతే ఇరుపక్షాల మానవ హనం జరుగుతుంది, ఇరుపక్షాల ఆస్తుల నష్టం జరుగుతుంది, ఇరుపక్షాలకు నష్టం జరుగుతుంది. కనుక నిజంగా డిమాండ్ ముందుకు పోతే వాళ్ళు చేయాల్సిన పని ఇది కాదు, మిలిటెన్సీ కాదు వాళ్ళు చేయండి, ఇది తప్పు మార్గం అంటున్నారు. ఎప్పుడు కూడా మీరు లక్ష్యం ఎంత ఉన్నతమైన మార్గం ఉన్నతంగా లేకపోతే నష్టపోతారు. ఇది నేననే మాట కాదు, అందుకని నేను ఏమంటున్నా అంటే మార్గం సరైనది ఎంచుకోలేదు, లక్ష్యం కరెక్టే అంటున్నారు. జాతీయ ఐక్యత వాళ్ళకి లక్ష్యం, అది కరెక్ట్, కానీ దానికి ఎంచుకున్న మార్గం తప్పు అని నేను అంటున్నాను. రైట్, ఓకే. ఒకసారి ప్రొఫెసర్ లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణ్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో జనరల్ అయ్యూబ్ ఖాన్ ఉన్న సమయంలో, జనరల్ జియావుల్ హక్ ఉన్న సమయంలో కూడా ఇలాంటి కొన్ని ఘటనలు జరిగాయి. అప్పుడు వాళ్ళు ఒక్కసారిగా చాలా బ్రహ్మాండంగా దానికి వాళ్ళు కంట్రోల్ చేయగలిగారు. కానీ దాని తర్వాత పర్వేజ్ ముషర్రఫ్ కానివ్వండి, లేకుంటే జుల్ఫికార్ అలీ భుట్టు కానివ్వండి, లేకుంటే బెనజీర్ భుట్టు కానివ్వండి, ఇలా ఎవరు వచ్చినా కూడా ఆ ప్రాంతానికి. ఇంకొక విషయం ఏంటంటే జుల్ఫికార్ అలీ భుట్టు, బెనజీర్ భుట్టు అదే ప్రాంతానికి చెందిన వాళ్ళు, అంటే సింధు ప్రాంతానికి చెందిన వాళ్ళు అయినప్పటికీ వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు.
ఇంకొక విషయం మనం చూస్తే ఇప్పుడు ప్రస్తుతం మనం రామ్మోహన్ నాయుడు గారిని కూడా అడిగాం. ఒక విషయం ఏంటంటే ఐఎస్ఐఎస్ అనేదైతే ఉన్నదో ఒక సంస్థ దానికి హైర్గా తీసుకున్నది. దీని వెనకాల ఎవరున్నారని మనం భావించవచ్చు. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అమెరికా కూడా ఐఎస్ఐఎస్కు తీవ్రవాద సంస్థగా గుర్తించింది. బ్రిటన్ కూడా ఇప్పుడు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని తీవ్రవాద సంస్థగానే గుర్తించి బ్యాన్ చేసేసింది. అయినప్పటికీ అక్కడ బాగా ఐఎస్ఐఎస్ అంటే ఐసిస్ ఏదైతే ఉన్నదో ప్రాబల్యం చూపుతుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు వీళ్ళకు ఫండింగ్ చేస్తున్నారు, ఎవరి వీరికి ఆర్మ్స్ ఇంత సప్లై చేస్తున్నట్టు మనం భావించవచ్చు. మనకు స్పష్టంగా ఏంటంటే బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అవుతున్నదో ఈ ఆర్మీకి ఫండింగ్ ఎవరు చేస్తుంది అనేది ఒక సమస్య. అసలు బెలూచిస్తాన్ ప్రాంతంలో ఇంత తీవ్రంగా ఈ సమస్య ఎందుకు తలెత్తుందనే దానికి ప్రధాన కారణం ఏంటంటే మీరు ఇంతకుముందే అన్నారు, భుట్టో గారు ఆ ప్రాంతం నుంచే వచ్చిండ్రు, పలానా వాళ్ళు ఈ ప్రాంతం నుంచే వచ్చిండ్రు, అయినా కానీ ఈ ఉద్యమాన్ని వాళ్ళు అణచేసిండ్రు, కొంతమంది అణచేయలేకపోయిండ్రు, చాలా తీవ్రంగా పెరిగిపోయింది అని అన్నారు. మన దగ్గర కూడా నేను దీన్ని మొదలై పోల్చేటప్పుడే చెప్పింది, నేను ఇండియా తోటి పోల్చేటప్పుడు ఇప్పుడు హైదరాబాద్ స్టేట్ ఉన్నది. హైదరాబాద్ స్టేటు ఆంధ్ర ప్రాంతంతో విలీనమైన పిదప కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యిండు. చెన్నారెడ్డి సార్లు అయ్యిండు, 2 సార్లు వెంగళరావు అయ్యిండు, అందరూ అయ్యిండు. మరి అభివృద్ధి చేసిన ఈ ప్రాంతాన్ని అంటే చేయలేదు కదా. సేమ్ లైఫ్ ఇది బెలూచిస్తాన్ ప్రాంతం నుంచి లీడర్షిప్ వచ్చినా కూడా వాళ్ళు ఆ ప్రాంతానికి ఏం చేయలేకపోయారు. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల బెలూచిస్తాన్ లో ఉన్నటువంటి పాపులేషన్ చాలా తక్కువ, వైశాల్యం పెద్దదే, మినరల్ వెల్త్ బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి, కానీ అవి దోపిడీకే పనికొస్తే తప్ప ఆడ జనమే తక్కువ ఉన్నారు. జనము తక్కువ ఉన్నప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రాతినిధ్యం కూడా పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ తక్కువనే ఉంటుంది కదా. అయితే ఎవడైనా కానీ పాలకుడు మెజార్టీ వైపు ఉంటాడు కానీ మైనార్టీ రిప్రజెంటేటివ్స్ కు ప్రాతినిధ్యం వహించాడు కదా. మన దగ్గర వీళ్ళు చెన్నారెడ్డి పనిచేసినా, అంజయ్య పనిచేసినా, ఎవడు పనిచేసినా, వెంకటరావు పనిచేసినా ముఖ్యమంత్రిగా ఆంధ్ర వల్ల మాట వినేది ఎందుకు వినేది అంటే అక్కడి నుంచి వచ్చే రిప్రజెంటేటివ్స్ ఎక్కువ ఉంటారు, నెంబర్ ఆఫ్ లెజిస్లేటర్స్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఎంపీస్ ఎక్కువ ఉంటారు, కాబట్టి వాళ్ళకే ఇల్లు కావాల్సి వస్తుంది. అయితే అక్కడ కూడా ఇదే పరిస్థితి అనేది రావడంతో మీరు బెలూచిస్తాన్ డెవలప్మెంట్ చూసినట్లయితే ఒక అమ్మాయి బాంబ్ బ్లాస్టింగ్ లా దెబ్బతింటే ఆమె తీసుకుపోయి హాస్పిటల్ జాయిన్ చేయడానికి 36 hours టైం పట్టిందండి. 36 గంటల టైం పట్టింది. అది కూడా ఒక మిలిటరీ హాస్పిటల్ పోయి జాయిన్ చేసింది. ఆ లోపల ఆమె పోయే వరకు ఆ బాంబ్ బ్లాస్ట్ దెబ్బతిన్న కాలును తీసేయాల్సిన పరిస్థితి అనేది ఏర్పడ్డది ఆమెకు. అంటే అంత మెడికల్ ఫెసిలిటీస్ అనేవి కూడా ఎక్కడ కూడా గ్రామాల్లో లేవు. ఎక్కడ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ కానీ కాలేజ్ ఎడ్యుకేషన్ కానీ ఏది మీరు చూస్తే బెలూచిస్తాన్ ఏరియాలో ఎడ్యుకేషన్ చాలా లిటరసీనే చాలా తక్కువ ఉన్నది. అక్కడ ఒక బిగినింగ్ లా మీకు తెలియదు 1960s 70s వరకు ఏదైనా ఒక ఊరికి ఒక జీవో కారు పోతే జనమంతా పోయి చూసేదట. ఓ కారు వచ్చింది మా ఊరికి, జీవో వచ్చింది మా ఊరికి అని. అంత పేదరికంతో కూడినటువంటి ప్రాంతం అది. అంటే దాని డెవలప్మెంట్ ఏంటంటే ఒక ప్రణాళికాబద్ధంగా పాకిస్తాన్ రూలర్స్ ఎప్పుడు కూడా దాన్ని అంటే పాకిస్తాన్ లో డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి బెలూచిస్తాన్ కూడా ఆన్ పార్ విత్ ద పాకిస్తాన్ వాళ్ళు డెవలప్ చేయాల్సి ఉండే. ఆ డెవలప్మెంట్ లోపల వ్యత్యాసం అనేది పూర్తిగా పాకిస్తాన్ మధ్యన బెలూచిస్తాన్ మధ్యన ఆ వ్యత్యాసం బాగా పెరిగిపోయినాయి. అవి ఏ స్థాయికి పెరిగిపోయినాయి అంటే ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్నటువంటి ప్రజల మధ్య ఆర్థిక వ్యత్యాసాలు, ఆర్థిక పెరుగుదల పెరిగి వాళ్ళ మధ్యన వైషమ్యాలు, వైరుధ్యాలు కూడా బాగా చోటు చేసుకున్నాయి. దాంతో ఈ ఎథ్నిసిటీ ప్రాబ్లము ఇవన్నీ కూడా ఇంకా తీవ్రమైపోయి ఆ ఎమోషనల్ ఇంటిగ్రేషన్ అనేది దెబ్బతీసింది. మనంతా పాకిస్తానీలము, మనంతా ఒకే జాతి అనే ఎమోషనల్ ఇంటిగ్రేషన్ ఏదైతే ఉండాలనో ఆ ఎమోషనల్ ఇంటిగ్రేషన్ అనేది లేకుండా పోయింది. మన దగ్గర తెలంగాణ ఆంధ్ర మధ్యన కూడా ఎమోషనల్ ఇంటిగ్రేషన్ పోయింది. మనమంతా ఒకటే భాష అయినా కానీ మనంతా ఒకటే అనే భావన అనేది లేకుండా పోయింది. అది ఎందుకు పోయింది అంటే ఈక్వల్ గా ఒక సమతుల్యమైనటువంటి డెవలప్మెంట్ అక్కడ ఏ విధంగా డెవలప్ అవుతుందో ఇక్కడ కూడా అదే విధంగా డెవలప్మెంట్ అనేది లేకపోవడం వల్ల ఆ వైషమ్యాలు వాటిని
పాలకులు ఏం చేస్తారు, రూలింగ్ లో ఉండే అటువంటి కొంతమంది నాయకులు అటువంటి దాన్ని ఆసరాగా చేసుకొని ఉద్యమాలు నిర్మించేందుకు ప్రయత్నం చేస్తారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఎకనామిక్ డిస్పారిటీస్ అధికంగా ఉన్నప్పుడు ఆ ఎక్స్ప్లాయిటెడ్ రీజియన్ లోపల కొంతమంది ఈ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తులు వాటిని ఆసరాగా చేసుకుని అక్కడ వేర్పాటువాద ఉద్యమాలను వాళ్ళని డెవలప్ చేస్తారు. ఎస్ సార్. దానికి వాళ్ళు పక్కన దేశం వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఈ కాలం లోపల. Right. మామూలు లేదు, ప్రపంచ వ్యాప్తంగా మనం చూస్తూనే ఉన్నాం. ఓకే, చైనా దగ్గర ఉంది కాబట్టి చైనా వాడు చేస్తున్నాడు, రైట్ సార్, వేరే థ్యాంక్ యూ. వాడు ఉంటే వేరే వాడు చేస్తుంటాడు, భారతదేశం దగ్గర ఉంటే భారతదేశం వాడు చేస్తాడు, Okay. అమెరికా వాడు ఉంటే అమెరికా వాడు, ఎవడు ఏ తిరిగి చేయాలనో ఆ తిరిగి చేస్తాం. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రొఫెసర్ గారు. మధ్యలో నలిగిపోతున్నటువంటి ప్రాంతంగానే Yeah. నేను దాన్ని భావిస్తున్నా. ఓకే ప్రొఫెసర్ గారు. ప్రధాన కారణం ఏంటంటే రామ్మోహన్ గారు ఏదో ఒక విషయం ఏదో చెప్పదలుచుకున్నారు. రామ్మోహన్ గారు ఏకీవిస్తూనే అంటున్నాను. ఎందుకంటే సమతుల్యమైనటువంటి డెవలప్మెంట్ అనేది పాకిస్తాన్ బెల్చిస్తాన్ మధ్య లేకపోవడం తోటి Yes. ఆర్థిక వ్యత్యాసాలు Actually, this is the conclusion. కారణమైందని భావిస్తున్నాను. ఎస్, దాన్నే కంటిన్యూ చేసి చెప్తాను లక్ష్మణ్ గారు. చెప్పండి. ఏంటంటే బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా పదవి విరమణ చేసిన తర్వాత ఒక వ్యాసం రాసింది చాలా రోజులుగా. ఎక్కడైతే ఆర్థికంగా వెనుకబడతారో, ఎక్కడైతే ఆర్థిక అసమానతలు పెరుగుతాయో, పేదరికం ఉంటుందో అక్కడ తీవ్రవాదం ఉంటుంది. ఎస్, చూస్తున్నాం కానీ ఇప్పుడు దేశాలని సంగతి అదే. ఇప్పుడు యుఏఏలో ఎందుకు ఇటువంటి ఇప్పుడు ఇస్లామిక్ తీవ్రవాదం యుఏఏలో ఎందుకు లేదు అని చెప్పడానికి ఆయన ఒక మంచి ఉదాహరణ చెప్పాడు. ఆర్థికంగా ఎప్పుడైతే దుర్బలంగా ఉంటుందో అక్కడ తీవ్రవాదం పెరుగుతుంది. ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకుంటారు. మనకు కాశ్మీర్ ఎట్లనో ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు వాళ్ళు ప్రాతినిధ్య ప్రకారంగా పార్లమెంట్ తక్కువ మంది అంతేందుకు తెలంగాణ పక్కన పెట్టి తెలంగాణ మీరు చెప్పింది పూర్తి వాస్తవం. ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ మంత్రులందరూ రాయలసీమ నుంచే మొత్తం ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో 70% వాళ్ళే పాలించారు. ఒక రకంగా చెప్పాలంటే ఒకరిద్దరు తప్పితే బ్రహ్మానంద రెడ్డి గారు పక్కన పెడితే మిగతా చంద్రబాబు నాయుడు అయితేంది, జగన్మోహన్ రెడ్డి అయితేంది, ఇవన్నీ కిరణ్ కుమార్ రెడ్డి కూడా అక్కడ కదా, విజయభాస్కర్ రెడ్డి గారు, సంజయ్ గారు. అందుకని రాయలసీమ ఇప్పుడు మరొక మహారాయలసీమ ఉద్యమం వస్తుంది. ఇప్పుడు దానిలో మన బొజ్జ దశరథరావు రెడ్డి గారు అందరూ కలిసి పనిచేస్తారు. మహారాయలసీమ ఉద్యమం వస్తుంది ఒకటి. అందుకని నేను ఏమంటున్నానంటే ఆర్థికంగా వెనుకపాటు పడుతున్నప్పుడు ఆర్థిక అసమానతలు ప్రాంతాల పరంగా తేడా వస్తే ఇది జరుగుతుంది. ఇది జరగకుండా ఉండాలంటే బలూచిస్తాన్ వాళ్ళ కోరిక కరెక్ట్, కానీ మార్గం తప్పు అని ఇప్పుడు మనందరం ఏకగణతో చెప్పాల్సిందే. అది మార్గం అంటే కాదంటున్నాను. ఓకే రామ్మోహన్, ఇప్పుడు మార్గం వేరే. ఎస్, ఓకే. మా శర్మ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ప్రాబ్లం ఉన్నదో కేవలం ఇప్పుడు ఏదైతే బలూచిస్తాన్కు సంబంధించిన ఆర్థిక వనరులతో బ్రహ్మాండమైన ఒక కనీస సంబంధంలో విలువెల్లాడుతున్న ఈ ప్రజాస్తంలో వారికి సరైన పద్ధతిలో ఉద్యోగాలు అవకాశాలు ఇవ్వకపోవడంతో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో మన మిత్రులు ఇప్పుడు చెప్పినట్టు ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు ఒక అమ్మాయి బ్లాస్ట్లో కాలు జారిపోతే 36 గంటల ప్రయాణం చేయవలసి వచ్చింది. ఒక్కసారిగా ఇంత వెనకబడి ప్రాంతంగా వచ్చింది. కానీ ఖనిజ సంపదలు మాత్రం 44% ఆఫ్ పాకిస్తాన్ ఎకానమిక్స్ హ్యాస్ కంట్రోల్డ్ బై ద బలూచిస్తాన్ province only. So in this meantime, what is the conclusion of this one? Thank you Jamil ji. First of all, I am deeply grateful to Professor Lakshman Garu and and our own friend Mana Rao Garu, Bandar Rammohan Rao Garu. ఎందుకంటే మీరిద్దరూ చెప్పినటువంటి విషయాల్లో చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు అనేకం ఉన్నాయి. ఎందుకంటే ఇద్దరు కూడా రెండు దృక్పథాలతో చాలా చక్కటి సమన్వయం తీసుకొచ్చారు. అసలు ఈ చర్చ ప్రారంభంలోనే దీన్ని ఎలా తీసుకెళ్తే దీనికి నిజంగా ఒక కన్క్లూజివ్ అండర్స్టాండింగ్ వస్తుంది అని భావించిన విధానంలో ప్రొఫెసర్ గారు కానివ్వండి, అలాగే బండారు రామ్మోహన్ రావు గారు కానివ్వండి, వారి ఆలోచన ఎంత సరళంగా, ఇంకోటి అసలు ది ఫెల్ట్ నీడ్ అని మేనేజ్మెంట్లో మనం ఏదైతే అంటామో ఆ ఫెల్ట్ నీడ్ను కరెక్ట్గా గుర్తుపట్టారు. ఇక్కడ అసలు క్రైసిస్ ఏమంటే ఇన్ఈక్వాలిటీ అనేది ఎప్పుడు కూడా మంచి పద్ధతి కాదు. వ్యత్యాసం అని మనం చూస్తాం కదా, ఆ వ్యత్యాసం అనేది ఎప్పుడు కూడా ఇటువంటి అసమానత ఎప్పుడైతే ఉంటుందో తప్పక అక్కడ ఇటువంటి ఉద్యమాలు కానివ్వండి, ఆ ఉద్యమం కూడా రకరకాల రూపం. ఎందుకంటే ఉద్యమం ప్రారంభమైన తర్వాత దాన్ని ఆపడం అనేది అంత తేలిక కాదు. అది ఒక ఎమోషనల్ ఇష్యూగా తయారైన తర్వాత ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కంటైన్ ఇట్. అలాగే ఈ నేపథ్యంలో ఒక విషయం కూడా మనవి చేయదలుచుకున్నాను. కరీమా బలోచ్ అనేటువంటి ఒక మార్టియర్గా అక్కడ భావిస్తూ ఉన్నారు బలూచిస్తాన్లో. ఎందువల్ల అంటే కెనడాలో షెల్టర్ తీసుకుంటున్నటువంటి కరీమా బలూచ్ అని ఒక బలూచిస్తాన్ యాక్టివిస్ట్ను ఐఎస్ఐ వెంటాడి ఇన్ ఏ బ్రాడ్ డేలైట్ మర్డర్ చేసినా కూడా అసలు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ వాజ్ షేకెన్.
బట్ నథింగ్ హ్యాపెన్ టు ది గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్. ఇట్ డిడ్ నాట్ కేర్. ఈరోజు మనం చూసినట్టయితే అక్కడ సప్రెషన్ ఆఫ్ ది హ్యూమన్ రైట్స్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం బలూచిస్తాన్లో అసలు ఒక గవర్నమెంట్ అనేది ఉందా, గవర్నమెంట్ కేర్ అనేది ఉందా, అసలు హ్యూమన్ రైట్స్ అబ్యూస్ అనేది ఇంత పీక్ లెవెల్స్లో ఉన్నా కూడా అక్కడ సోకాల్డ్ గవర్నమెంట్ ఉంటే ఎటువంటి స్టెప్స్ తీసుకునింది అని అడిగినప్పుడు ఈ రోజు వరకు సమాధానం లేదు. ఇంకొకటి, అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద, మన పెద్దలు ఇప్పుడే చెప్పారు, అక్కడ అపార ఖనిజ సంపద ఉంది, నిజమే. అక్కడ ఖనిజ సంపదపై కన్నేసినటువంటి చైనా, నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడు ప్రపంచంలోనే చైనా అనేది చాలా ఒక విభిన్నమైనటువంటి పద్ధతిలో ప్రపంచాన్ని కైవసం చేసుకోవాలని మార్గాలను అన్వేషిస్తూ ఉన్న నేపథ్యంలో ఈ సిపెక్ ఏదైతే ఉందో, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, అది గ్వాదర్ పోర్ట్ నిర్మాణంలో చాలా అక్రమాలు. అసలు ఆ పోర్ట్ నిర్మాణం అనేది బలూచిస్తాన్ ప్రజల ఆకాంక్షలకు పూర్తిగా వ్యతిరేకమైనటువంటి అంశం. మరీ ముఖ్యంగా మనం గమనిస్తే అక్కడ ఇంటర్నలీ కూడా పాకిస్తాన్లో ఎటువంటి వ్యత్యాసం ఉంది, అసమానత ఉందంటే ఖనిజ సంపద ఉండేదంతా బలూచిస్తాన్లో, కానీ గవర్నమెంట్ రాయల్టీస్ మాత్రం మినిమం వస్తున్నాయి. ఈ ఖనిజ సంపద తక్కువగా ఉన్నటువంటి పంజాబ్ అండ్ సింధ్ ప్రాంతంలోనేమో దే ఆర్ బీయింగ్ గివెన్ హైయెస్ట్ రాయల్టీస్. అలాగే మనకు డేటా చాలా స్పష్టంగా చెబుతోంది. ఎడ్యుకేషనల్ ఇష్యూస్, మన ప్రొఫెసర్ గారు చెప్పినట్టు అక్కడ స్కిల్డ్ మ్యాన్ పవర్ అంటే ఎప్పుడు కూడా బయట నుంచి తెచ్చుకోవడమే కానీ, అవుట్సోర్సింగ్ చేసుకోవడమే కానీ, ఓన్గా ఇండిజినస్గా లోకల్ యూత్ను ట్రైనప్ చేయడం అనేటువంటి ఒక మార్గం లేనే లేదు. అలాగే ఇక్కడ ఇంకో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే మల్టీ కల్చరలిజం. ఒక ఫ్యాక్ట్ ఏంటంటే 4 మిలియన్ ఆఫ్ఘన్ రెఫ్యూజీస్ దే గాట్ సెటిల్డ్ ఇన్ బలూచిస్తాన్. మరి వాళ్ళు ఎప్పుడైతే ఒక సోవియట్ ప్యాక్ట్ ప్రకారం వాళ్ళు ఎప్పుడైతే 4 మిలియన్ ఆఫ్ఘన్స్ ఇక్కడికి వచ్చారో, దేవర్ షోయింగ్ దేర్ ఓన్ కైండ్ ఆఫ్ ఇండివిజువాలిటీ అండ్ దేర్ ఓన్ ఐడెంటిటీ. ఇంకొకటి, బలూచిస్తాన్లో కూడా 2 హెమిస్ఫియర్స్గా మనం తీసుకుంటే నార్త్ అండ్ సౌత్లో చాలా భిన్నమైన వాతావరణం. నార్త్ అంతా కూడా ఇట్ ఈస్ డామినేటెడ్ బై పష్తూన్స్, అలాగే సదర్న్ పార్ట్ ఈస్ డామినేటెడ్ బై ఎథ్నిక్ బలూచ్. మరి ఈ వైవిధ్యం కూడా అక్కడ కూడా జాతి మధ్య అంతర్యుద్ధాలు ఉన్నాయి. ఇక మన జమీల్జీ గారు చెప్పినట్టు షియా అండ్ సున్నీ ఈ వార్ అయితే ఇది నెవర్ ఎండింగ్గా ఉంది. ఎందువల్ల అంటే అది కోర్ రిలీజియన్కి సంబంధించిన వార్ కాబట్టి దట్ గోస్ ఆన్. మరి ఇవన్నీ భిన్నమైనటువంటి వాతావరణాలు ఉన్నాయి. అలాగే మనం చూస్తే రీజనల్ ఇన్ఈక్వాలిటీస్, అలాగే ఇక్కడ కూడా మనం చూసినట్టయితే రిలీజియస్, నాన్ రిలీజియస్, ఎకనామిక్ అండ్ జియోపొలిటికల్ ఇవన్నీ ఇష్యూస్తో పాటు చైనా యొక్క ఇన్సర్షన్ అనేది నిజంగా ఇట్ ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ ట్రబుల్ టు ది పీపుల్ ఆఫ్ బలూచిస్తాన్. కాబట్టి దే ఆర్ ట్రయింగ్ టు వెంట్ అవుట్. కానీ మన బండారు రామ్మోహన్ గారు చెప్పినట్టు ఎప్పుడు కూడా ఒక ఉద్యమం అనేది సరైనటువంటి దృక్పథంలో తీసుకొని వెళ్తేనే దాని యొక్క లక్ష్యాలను సాధిస్తుంది అనేది మాత్రం నిత్య సత్యం. కాబట్టి ఈరోజు మనం చర్చా కార్యక్రమంలో బలూచిస్తాన్ ఇష్యూ అనేది అది ఒక సహజ సిద్ధంగా అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితుల దృష్ట్యా ఏర్పడినటువంటి ఒక అసమ్మతిగా మనం తీసుకోవచ్చని నేను పెద్దల అనుమతితో భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. అయితే ఈరోజు ఈ పార్టిసిపేట్ సంబంధించిన ఆరాటమా లేక పోరాటమా అనేదైతే మనం అంశం తీసుకున్నామో దీనికి సంబంధించిన ఒకటి మాత్రం చాలా క్లియర్గా, ఏ సమస్య అయినప్పటికీ సామరస్యంగా పరిష్కరించింటే మాత్రం అది ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది. కానీ ఇంత ఒక్కసారిగా ఒకరి మీద ఒకరు దాడులు జరిపి అనేక మంది మారణకాండకు గురవుతున్న ఈ సమయంలో మనం మాత్రం ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం. ఎవరు చేసినప్పటికీ అది ఖండించదలసిన విషయమే. కాకపోతే ఈరోజు ఈ డిబేట్లో పాల్గొన్నందుకు ప్రొఫెసర్ లక్ష్మణ్ గారికి అలాగే బండారు రామ్మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, సుధాకర్ శర్మ గారికి థ్యాంక్స్ చెప్తూ ఈరోజు మరొకసారి మీ ముందుకు ఇంకొక ప్రోగ్రాంతో రేపు మరొకసారి మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తుండండి 4 Sides TV.